నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసి 10వ దశలో రికవరీ చేసిన సుమారు 90 లక్షల విలువ గల 450 మొబైల్ ఫోన్లను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బాధితులకు అందజేశారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మేము గిరిజనులు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. కాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మేము దళితుల ఇండ్లు కూల్చేశారు. 10 దశలలో సుమారు 6,51 లక్షల విలువ గల 3,085 ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. మదనపల్లిలో పోగొట్టుకున్న ఫోన్ ఫిర్యాదును సిఈఐఆర్ ద్వారా చిత్తూరు చాట్బాట్ టీం స్వీకరించింది. అందులోని సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుని ఆ ఫోన్ను దుబాయ్ దేశం నుండి తిరిగి తెప్పించి బాధితుడికి అందజేశారు. మొదటి దశలో 500 ఫోన్లు, రెండవ దశలో 200 ఫోన్లు, మూడవ దశలో 300 ఫోన్లు, నాలుగవ దశలో 200 ఫోన్లు, ఐదవ దశలో 300, ఆరవ దశలో 200 ఫోన్లు, ఏడవ దశలో 330 ఫోన్లు, ఎనిమిదవ దశలో 305 ఫోన్లు, తొమ్మిదవ దశలో 300, 10వ దశలో 450 ఫోన్లు, మొత్తం 3,085 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, మారుతున్న జీవన శైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ అయ్యి మనలో ఒకటిగా మారిపోయిందని, మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతమన్నారు. అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు పోలీస్ వారి చాట్బాట్ సిఈఐఆర్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను మరలా పొందవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 10వసారి 450 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి మొబైల్స్ ను చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావుతో పాటు చాట్బాట్ సిబ్బంది బాపూజీ, శ్రీనివాసన్, రఘురాంల ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చాట్బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నారని అన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయ్యి ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాం. అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా చాట్బాట్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది. థ్యాంక్ యూ. విషయం అన్ని జిల్లాలది సంబంధించి స్టేట్మెంట్ ఏదైతే సరే మన సెంట్రల్ పోర్టల్ ఉందో దాన్ని లేటెస్ట్ రిపోర్ట్ తీసుకున్నాము. మనము మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్లో 40% కంప్లైంట్స్ 40.35% మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళ ట్రూ ఓనర్స్కి మేము రీఇన్స్టేట్ చేయడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాల్లోనూ చిత్తూరు జిల్లా టాప్. ప్రసాద్ రాధా అయేషా గారు ఓకే. మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఎప్పుడు 300 ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం. ఈసారి లాస్ట్ 1.5 మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా 450 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ 450 ఫోన్లు మొత్తం రికవరీ చేశాము. వీటి వర్త్ సుమారుగా 90 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 3,085 ఫోన్లు రికవరీ చేశాము. వీటన్నిటి ధర 6,50,00,000. సో వీటన్నిటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేశారని తెలిసినా లేకపోతే ఎక్కడైనా జారబిడ్చుకున్నా దానికి సంబంధించిన IMEI నెంబర్లు వీటినన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే CEIR పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాట్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరికి వస్తుంది. ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము. ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ IMEI నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము. ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయో వాటిని అన్నింటినీ తీసుకొని రావడం జరుగుతుంది. సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాటి గురించి చెప్తారు. అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయినా ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా చాట్ బాట్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది. థ్యాంక్ యూ. పట్టుకొని రండి నడుచుకుంటా. జంగారెడ్డిపల్లి కురకాలం ఇండ్ల పరిరక్షణ కమిటీ ఐక్యత. జంగారెడ్డిపల్లి కురకాలం ఇండ్ల పరిరక్షణ కమిటీ ఐక్యత. జంగారెడ్డిపల్లి కురకాలువ ఇండ్ల పరిరక్షణ కమిటీ ఐక్యత. ఇళ్ళని కొట్టేయడం దారుణం దారుణం. ఈ గిరిజన ఇళ్ళని చప్పా పట్టుకుని కొట్టేయడం, గిరిజన ఇళ్ళని చప్పా పట్టుకుని కొట్టేయడం, దళితుల ఇండ్లను కూల్చేయడం, దళితుల ఇండ్లను కూల్చేయడం వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి న్యాయం చేయాలి. ప్రభుత్వం దళితులకి గిరిజనులకి కూల్చేసిన ఇండ్లకి 3 సెంట్ల స్థలం. కూల్చేసిన ఇండ్ల అన్నట్లు అందరికి 3 సెంట్ల స్థలం. 3 సెంట్ల స్థలం ఇచ్చి పట్టా ఇచ్చి హౌసింగ్ ఇల్లు కూల్చేసిన వారందరికీ నష్టపరిహారం. న్యాయం చేయండి, న్యాయం చేయండి. అయ్యా ఎమ్మెల్యే గారు, మేము గిరిజనులు మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. కాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మేము దళితుల ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అయ్యా ఎమ్మెల్యే గారు, మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. అయ్యా ఎమ్మెల్యే గారు, మా ఇండ్లు కూల్చేశారు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా ఇండ్లు కూల్చేశారు, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మా ఇండ్లు కూల్చేసిన వారిపై ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోండి. పైన చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోండి. న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు. హరిజన గిరిజన దళితులకి న్యాయం చేయాలి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు హరిజన గిరిజన దళితులకి 10,000 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా మాయమైనాయి. దాని గురించి ఈ రేణుగుంట ఎంఆర్ఓ కానీ, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బొజ్జు సుధీర్ రెడ్డి గారు కానీ, లేదా మన పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ నోరు విప్పరు. ఎందుకంటే ఆ భూములన్నీ కూడా బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. ఈరోజు మనం మొత్తం ఉండే 60 ఇళ్ళు కలిస్తే 1.5 సెంటో 1 సెంటో ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఈ మొత్తం భూమి ఎంత మహా అయితే 2 ఎకరాలు ఉండొచ్చు. అయితే ఈ మండలంలో ఈ గిరిజనులు వేసుకున్నటువంటి 2 ఎకరాల భూమి మాత్రమే కబ్జా అయిందని చెప్పి మీకు కొట్టమని చెప్పి ఏ కోర్టు మీకు ఉత్తర్వులు జారీ చేసింది అనేటువంటిది ఎంఆర్ఓ స్పష్టంగా అడుగుతున్నాం. ఈరోజు ఎంఆర్ఓ దానికి సమాధానం చెప్పాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ఎస్టీలు ఎస్సీల మీద దాడి చేయమని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారా? ఎమ్మెల్యే గారే ఈ దాడి చేయమని చెప్తుంటే అది ఆ మాటైనా ఎంఆర్ఓ బయట చెప్పాలి. ఇవి ఏమీ లేకుండా అసలు ఇప్పుడున్నటువంటి స్థానికులకు స్థానికంగా ఉన్నటువంటి భూమి పైన హక్కు ఉంటుంది. అందులో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం
ఎరుకల యానాది ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి చట్టంలో ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం భూములు అడిగే హక్కు ఉంది, వాళ్ళు ఇల్లు కట్టుకునే హక్కు ఉంది. వీటన్నిటికీ సహకరించాలి ప్రభుత్వమైనా ప్రభుత్వ అధికారులైనా. అయితే ఈరోజు ఈ పంచాయతీలో కానీ ఈ మండలంలో కానీ ఎక్కడ అలాంటి దాఖలాలు ఒకటి కూడా కనిపించడం. మనం ఈరోజు అడుగుతున్నాం, ఈరోజు గురకాలలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ కావచ్చు, లేదా ఉన్నటువంటి చెంగారెడ్డిపల్లి ఉన్నటువంటి ఏపుల కాలనీ కావచ్చు, ఇక్కడున్నటువంటి పేదలు మాత్రమే ఎందుకు కొట్టాలనేటువంటిది దీనిపైన స్పష్టంగా ఎంఆర్ఓ సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా దళితులు గిరిజనులు అందరూ ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేసి నువ్వు ఆఫీసులో ఉద్యోగం లేకుండా ఇంటికి పోయేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పుడు చెప్పాం మనం 10,000 ఎకరాలని. ఏ గ్రామంలో ఏ పంచాయతీలోనైనా రెడ్డి నాము, మంగళి నాము, సాకలి నాము ఇలాంటి భూములు ఉంటాయి, దేవుడి నాము. ఈ భూములన్నీ మన కరకంబారి పంచాయతీలో 10,000 ఎకరాలు ఉన్నాయి. ఈరోజు పోనీ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళ ఆడవాళ్ళు కానీ ఎవరన్నా మన చిన్న చిన్న కుటుంబాలు నావలు పట్టుకుంటే మేపుకోవడానికి స్థలం ఉందా? ఇటు పక్క పోతే ఆ పొలమూడు అంటాడు, లేదంటే మన ఆమెను కట్టేస్తాడు, లేదు దిబ్బ వేసుకోవాలని కూడా లేదు. అయితే ఇట్లా ప్రభుత్వ భూమి 10,000 ఎకరాలు ఉంటే ఈ భూమి ఏమైందని చెప్పి గట్టిగా మనం అందరూ సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ ఆ భూములన్నీ కూడా రెవెన్యూతో కుమ్మక్కై బడా బాబులు, కబ్జాదారులు, భూ కబ్జాదారులు వీరి చేతుల్లో ఉండిపోయి ఆల్రెడీ కంచెలు వేసేస్తున్నారు. కాబట్టి మన ఎస్సీ ఎస్టీ హెల్త్ సంఘాలది ఇల్లు కురకాలవ చెంగారెడ్డిపల్లి. కురకాలవ చెంగారెడ్డిపల్లి ఇంపార్టెంట్గా ఎంచుకునేసి పేదవాళ్ళ ఇల్లు ఫస్ట్ కొట్టేదానికి ప్రయత్నించి ఎంఆర్ఓ గారు, పోలీసు వారు అర్ధ నైట్లో ఇన్ఫర్మేషన్ కడిగకుండా, నోటీసులు ఇష్యూ చేయకుండా, ఎలాంటిది ఏమి చేయకుండా నిర్దాక్షిణ అర్ధ నైట్ 3:30కి 2:30 గంటల ప్రాంతంలో వచ్చి టార్గెట్ పెట్టుకొని మరీ కొట్టారు. అది ఏ విధంగా ఎవరు ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా కొట్టారో అది అడిగితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కార్యకర్తలు అని చెప్పారు. ఎస్ఎల్ మీద ఎందుకు ఇంత నిఘా వేసి దాడులు చేశారనేది రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు నాకు అర్థం కావలేదు. చిన్న 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అప్పులు చేసి సంఘాల డబ్బులు తీసుకొని కూలీలు పోయి కష్టపడి కట్టుకున్న ఇల్లుని అర్ధనాటిలో కూల్చారంటే అది ఎంత దారుణం అంటే, మెయిన్గా ఏంటంటే చంగారెడ్డి ఎన్ని దాదాపు 2 కోట్ల రూపాయల నష్టం. సామాన్లు కానీ దాంట్లో ఉండే ఫర్నిచర్స్ కానీ ఒకవేళ చనిపోయి ఉంటే దాన్ని అర్ధనైట్లో నిద్రపోతూ ఉంటే అర్ధార్థంగా వచ్చి కొట్టేనారంటే దాన్ని ఎంత దారుణ స్థితి అంటే, దీన్ని ఎంతవరకు ఖండించాలంటే నాకు తెలిసి అన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు అన్న దృష్టికి, సీఎం గారి దృష్టికి, అందరి దృష్టిగా తీసుకోవాలి. ఈ ఆగడాలు ఇప్పుడు కానీ అరికట్టలేదంటే ఇంకా దాడులు జరుగుతాయి అసలు మీద. ఈ ఆగడాలు ఎంతవరకు మనం అరికడతామంటే, కలిసికట్టుగా ఉంటే మన ఇల్లు మనకి నిలబడతాయి. మళ్ళా పేదవాళ్ళవి మన ఇల్లు మళ్ళా కట్టియాలి, మన దానికి పరువు నష్ట దావా వేయాలి. దానికి ఎంత అవుతుందో అది రెవెన్యూలు దాన్ని భరించాలి, సుధీర్ అన్న కూడా భరించాలి. దీన్ని అయితే వదిలేదు లేదు. సంఘాలంతా ఒకటవి. కురకాల ఒకటి జరిగిన నష్టం, చెంగారెడ్డిపల్లి నష్టం జరిగింది. మొత్తం ఇల్లులతో కూడా వాళ్ళ దగ్గరుండి కట్టియాలి. ఇది కట్టించేంత వరకు ఇది మనం ఈ ఉద్యమం వదలము. ఇదైతే 100% మా ఎస్సీలు, మా గిరిజనులు మావే కొట్టారంటే కొన్ని కోట్లకు కుమ్మకి ఎత్తున్నట్టు కొట్టలేకపోతున్నారు, కొన్ని కోట్లకి అమ్ముకున్నట్టు కొట్టలేదు. స్థానికంగా ఉండోళ్ళు ఇళ్ళు కొట్టారు, స్థానికంగా ఉండి ఓట్లేసిన వాళ్ళు ఇల్లు కొట్టారంటే ఇది ఎంతవరకు సమస్య అంటే నేనైతే ఒప్పుకోను. దీని గురించి నేను విజయవాడ కాడ వెళ్ళాను, నాకు దొరకలేదు అపాయింట్మెంట్. దయచేసి అందరం కలిసికట్టుగా ఒకరోజు ఒక యాత్రలాగా పోయి సీఎం ఇంటికాడ ప్రజా దర్బార్కి పోయి మనందరం కూడా ఆడ కూర్చొని ధర్నా చేసి మనకి ఇల్లులు వచ్చేట్టుగా కాపాడుకుందాము. ఈ రెవెన్యూ సంస్థ బాగలేదు, రికార్డులు మార్చేస్తారు, అన్ని విధాలు మార్చేస్తారు, ఎస్ఎల్ మీదనే దాడులు చేస్తారు. కొన్ని లక్షలకి ఈ పక్కనే కట్టేస్తున్నారు. దానికంట లక్షలు డబ్బులు అంటే పేదవాళ్ళతో కొడితే ఫస్ట్ లక్షలు వాళ్ళకి చేరతాయి. అంటే పేదవాళ్ళు ఏం పాపం చేశారు, ఎస్సీలు ఏం పాపం చేశారు. దయచేసి అన్నగారు మీరు కూడా ఈ దృష్టికి నాకు సహకరించండి. నేను ఎంతవరకైనా రెడీగా మీ అడుగుజాడలో వస్తాను. మన పేదవాళ్ళు ఎవరు ఉన్నారు ఎస్సీలతో, వాళ్ళది ఎస్సీలు గిరిజనులది, వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఇల్లు ఇప్పించేదాకా ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం చేస్తానే ఉంటాం. జై భీమ్.